సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు. వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరుతడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. నాటు ఎడమైతే పంట పాతర్లను కోరిద్ది, నాటు ఒత్తు అయితే పంట వాములు కోరిద్ది. అది అది మీరు ఈవెన్ వరి కాదండి, వరి కాకపోయినా మనం అది జామ తోట నాటినా, మామిడి తోట నాటినా, మనం ఏదైనా సరే క్రమశిక్షణ నాటాలి. మనం క్రమశిక్షణ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం దేని పద్ధతి అంటామండి, ఒక పద్ధతి అనే మాట ఇప్పుడు మనం చేస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ మన వరి విధానం అనేది ఇప్పుడు అనుసరిస్తున్న విధానం పద్ధతే కాదు. ఎప్పుడైతే మనం ఇట్లా క్రమశిక్షణ నాటుతో దాన్ని మాత్రమే పద్ధతి అంటాం. ఎందుకంటే మన గరిష్ట ప్రయోజనాలు అన్ని రకాలుగా మనం దీంట్లో ఎరువులను మనం వాడే ఖర్చు అన్ని రకాల ఎరువుల రూపంలో తగ్గించుకోవాలా, ఇతర ధాన్యం రూపంలో తగ్గించుకోవాలా. మనం ఏం చేసినా నీటి వనరులు అనేవి మనకు ఒక పరిమితికి లోబడే ఉన్నాయి తప్ప మనకు అధికంగా లేవుగా. కాబట్టి ఆ పరిమిత నీటి వనరులని అంటే భూగర్భ జలంలోకి సపోజు మనకు పైన వచ్చి డ్యాముల నుండి నీళ్ళు వస్తుంటే అది ఒక విధానం. మనం ఒకవేళ భూగర్భ జలాన్ని వాడుతున్నట్లయితే భూగర్భ జలం అనేది లోపలికి జలాన్ని మనం దాంట్లో అది నిలబెట్టుకున్న ఒక నిధి లాంటిది. అది దాన్ని మనం బయటికి తీసి వాడటం వల్ల మనకు అధికంగా విపరీతమైన నీటి ఎద్దడికి గురే పరిస్థితి ఉంటుంది. కేవలం మన వరికి ఈ సాధారణ పద్ధతిలో మనం వరి వేసినప్పుడు ఏం జరుగుతుందంటే 1 కేజీ వరి ధాన్యం పంటే 5,000 లీటర్ల ఖర్చు అవుతుంది. మనం ఇదిలో మనం చాలా తక్కువ నీటి వనరు ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎంత అనేది మనం కరెక్ట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయలే. కానీ ఏ దశలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ లేకపోతే రైతుల పరంగా కానీ ఉన్న ఒక దురభిప్రాయం ఏముందంటే ఈ పొట్ట దశ వచ్చేసరికి మనం నీళ్లు పెట్టాలనుకుంటారు. అది కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు నీళ్లు పెట్టినా కాబట్టి వేరు వ్యవస్థ పైన ఉండటానికి అవసరం ఏర్పడింది తప్ప అదే మనం ఆరుదళ్ళు పెట్టుకుంటూ పోతే వేరు లోపలికి పోయిన తర్వాత పైన కాంక్రీట్ అయినట్టు అయినా కానీ అంటే కొన్ని భూములు గట్టి పడతాయి మనం ఆరబెట్టినప్పుడు. చౌడు భూములు లాంటి లేకపోతే మరసనేళ్ళలో కూడా కొన్ని భూములు మనం ఆరబెడితే గట్టిగా మనం కొన్ని చెక్క నేలలు దున్ని ఆ చెక్కే బండ నాప చెక్క అనేది అది దున్ని అదే మెత్తగా అదే మట్టి అవుతుంది. ఆ మట్టికి ఉన్న భూములలో ఏమవుతుందంటే అది ఆరబెడితే గట్టిగా కాంక్రీట్ లాగా అవుతుంది. అంటే అసలు దానికి నీటి పెట్టే అవకాశమే లేదు. అట్నే వదిలేస్తే దాంట్లో అది కూడా బయటకు వచ్చి అది ఇది వచ్చింది. మనకు అక్కడ ప్రూవ్ అవుతుంది కదా మనకి అంటే నీళ్ళు అవసరం అనేది ఎంతవరకు అవసరం అనేది అక్కడ నిర్దిష్టంగా మనకు నిరూపణ అయింది. పొట్ట దశలో కూడా నీళ్ళు అక్కడ. అంటే రైతులకి ఇంకొకటి ఉంటుంది కదా, మేమేమన్నా ఎరువులు వేయాలి అనుకున్నప్పుడు ఎరువులు వేసేటువంటి దానికి యూరియా అట్లాంటివి చల్లినప్పుడు తప్పనిసరిగా నీళ్లు పెట్టాలని ఉండేది చెప్తూ ఉన్నారు. మరి ఈ విధానంలో ఒక యూరియా లాంటిదే వాడుకుంటాడు అనుకోండి. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే అసలు ఈ రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండానే మనం అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అదే సహజ సిద్ధంగా జరిగే దానికేమో మనం మొక్క ఎలాంటి ఒడిదుడుకులకి ఎదుర్కోదు. మనం రసాయనిక ఎరువులు తీసుకుపోయేటప్పుడు బస్తా తీసుకుపోతాం. అదే సేంద్రియ ఎరువులు మనం తోలాలంటే ట్రక్కులు తోలాల్సి వస్తుంది. అంటే అర్థమైంది అంటే దాంట్లో నిబిడీకృతం అయి ఉన్నాయంట, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి రసాయనిక ద్రవ్యాలు. కాబట్టి మనం అప్పుడు నిజం మీరు అన్నట్టు అక్కడ మనం ఈ రసాయనిక ఎరువులు వేసినప్పుడు ఈ అధికంగా పోషక తత్వాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి మొక్క ఒక ఎక్కువ ఒడిదుడుకులకు గురి అయ్యి మాడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న భూమి చాలా మంచి భూమి. కానీ మనం దాని వరి సాగులో మనం దాన్ని నీటి ముప్పునకు గురి చేసి దాంట్లో అది అత్యంత చౌడు బారేటట్టు చేస్తుంది. దాంట్లో పోషక ద్రవ్యాలు లేకుండా అంటే మన పంట మార్పిడి కూడా నీటి నిల్వ దేని వల్ల భూమి కూడా పాడవుతుంది. మనం శాశ్వతమైన భూమిని మనం తాత్కాలికమైన మన ప్రయోజనం కోసం శాశ్వతంగా దాని భూమిని మనం చౌడు బార్చి దాని యొక్క నిస్సారం చేసేస్తున్నాం. కాబట్టి మనం సేంద్రియ ఎరువులు వాడటం అనేది ఈ నాటు దూరం వేసి వరిలోని ఆరుదలు పెట్టడం అనేది కేవలం ఇప్పుడు ప్రయోజనమే కాకుండా దీర్ఘకాలికంగా భూమిని సారవంతంగా ఉంచడం అనేది కూడా భవిష్యత్ తరాలకు మనం చాలా ఒక మార్గదర్శకంగా ఉండాలి తప్ప వాళ్ళు మనల్ని తోలనాడేటట్టు ఉండకూడదు.
మనం వీళ్ళు ఇట్లా చేసి వీళ్ళు అవగాహన లేకుండా వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు మనం వాళ్ళు చేసిన పనుల వల్ల మనం ఇప్పుడు మళ్ళీ మనం ఇంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే ఆ అపవాదు మన మీద లేకుండా మనం ప్రవర్తించాలంటే మనం పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయానికి పోవాలి. అంటే హైబ్రిడ్ రకాల వల్ల ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అనేటటువంటిది ఒకటి ఉంది కదా. అది ఊరికే అదొక హైబ్రిడ్ వల్ల ఏమవుతుందంటే మొక్కని నువ్వు గింజని హైబ్రిడ్ చేస్తున్నావు కానీ భూమిని హైబ్రిడ్ చేయలేకపోతున్నావు. భూమి తన ఎలా ఉండాలో అలానే ఉంది, కానీ నువ్వు చేసిన హైబ్రిడైజేషన్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒకటి మార్కెట్లో మనకు దేశవాళీ రకాన్నే ఆదరిస్తున్నారు తప్ప మనం హైబ్రిడ్ రకాన్ని దేనికి నిరాదరణకే గురవుతుంది. మనకు జామ పండు ఇంతలాగా ఉంటుంది, అదేదో తైవాన్ జామ అని ఇంతలా ఉంటుంది, అది రుచి పచ్చి ఉండదు. ఒకవేళ మనం నాటు రకం ఒకటి మన ఇంట్లో ఉంటుంది, అది ఇంతే ఉంటుంది కానీ దాని తీపి లా ఉండేది కూడా ఉంటుంది. భూమి బలాన్ని బట్టి లా ఉన్నా కానీ అది సేంద్రియ తత్వంతో పెరిగి సహజసిద్ధంగా పెరిగింది కాబట్టి దాంట్లో ఏ రకమైన మార్పు చేయలేకుండా హైబ్రిడైజేషన్ చేయలే కాబట్టి ఇప్పుడు హైబ్రిడైజేషన్ వల్ల ఏమవుతుందంటే నువ్వు గింజను మాత్రం హైబ్రిడ్ చేస్తున్నావు కానీ అది దాని మీద పడే సూర్యరశ్మి అది క్రమబద్ధంగా ఏ విధంగా మారాలనేది దానికి నిర్దిష్టమైన ఒక ప్రకృతి అనేది ఒక నియమం ఏర్పాటు చేసింది. ఆ పద్ధతిలో అది ఎదగాల్సింది. నువ్వు గింజను హైబ్రిడ్ చేసినంత మాత్రాన నువ్వు అది ఈ సూర్యరశ్మి గబగబా తీసుకోవటం గబగబా చేయటం అవన్నీ ఉండదు కదా. భూమి నుంచి పోషక ద్రవ్యాలు అసలు ఈ రసాయనిక ఎరువుల ఆవశ్యకత పెరగడానికి కూడా కారణం ఈ హైబ్రిడైజేషన్ వల్ల అనేది అంటే హైబ్రిడ్ విత్తనాల వల్లనే అది ఎక్కువ దుబ్బు కడుతుంది అనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది. అదొక దురభిప్రాయం. అంతసేపటికి పరిశోధన స్థానాలు వీళ్ళు కొత్త వంగడాలు రూపొందించడం హైబ్రిడైజేషన్ మీద ధ్యాస పెట్టింది తప్ప అసలు మనం దూరం వేస్తే ఇంత వస్తుంది అనేది వీళ్ళు అసలు అది గ్రహించలేకపోతున్నారు. మరి ఇప్పటికి కూడా అదే వలయంలో చిక్కుకున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రం దాని నుంచి బయటపడట్లేదు. అదే శోచనీయమైన విషయం. కొన్ని ఏళ్ల తరబడి మనం ఈ పద్ధతిలోని దూరం నాటితే ఈ మొక్క నుంచి వచ్చే ప్రతి గింజ కూడా ప్రతి ఏడు ప్రతి కారుకి అది ఒక పరివర్తనం చెంది అదే గొప్పగా మారుతుంది. ఆ గింజే ఒక 5 కుంటలు సేంద్రియ అధికంగా వాడి దాంట్లో బయట నుంచి కూడా పచ్చి రొట్టెను తెచ్చి అధికంగా పచ్చి రొట్టెను దొక్కించి దాని మీటర్ మందం 1 మీటర్ వెడల్పులో మనం మొక్కని పెట్టుకొని ఆ వచ్చిన గింజను కనుక మనం నారు పోసుకోవడానికి వాడుకొని మళ్ళీ మామూలుగా అంటే స్వయంగా విత్తనాలు మనమే తయారు ఇంకా గొప్ప గింజ తయారు చేసుకోవడానికి మనం దూరం పెట్టిన కొద్దీ సూర్యరశ్మి అధికంగా పడి మొక్కకి మనం అది గొప్ప మనకు ఒక ప్రత్యేకమైన విత్తనంలాగా అది మారిపోతుంది. అదే పద్ధతిలో మళ్ళీ ఆ వచ్చిన గింజను కూడా మళ్ళీ ఇదే మీటర్ దూరంతో మళ్ళీ వాడినాం అనుకోండి, అప్పుడు అది గొప్ప గింజగా మారచ్చు, దాని సైజు కూడా పెరగవచ్చు. అట్లా భావన ఉంది అంతర్లీనం. అంటే హైబ్రిడ్ రకాలకు 100-110 రోజులు, సాంబా లాంటి వెరైటీస్కి అది 5 నెలలు 6 నెలలు టైం తీసుకుంటుంది కదా. దానికి కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే అండి, వేరే మనం దూరం వేసినప్పుడు పంట కాలం కూడా తగ్గిపోయింది. పంట కాలం కూడా మనం ఈ పద్ధతిలో వేసుకుంటూ పోతే పంట కాలం కూడా మరి క్రమబద్ధంగా ఏమైనా మార్పు చెందుతుందో అనేది మనం అది క్షేత్రస్థాయిలో మనం పరిశీలించాలి. కానీ అసలైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఇప్పుడు మనం దూరంగా వేసినప్పుడు ఒక 10 రోజులు ముందే వచ్చింది క్రాప్ వేరే వాళ్ళకన్నా. ఎందుకంటే మనతో పాటు వేసిన వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి మనం పొరపాటు పట్టడానికి వీల్లేదు. మనం విడిగా వేసినప్పుడు ఎవరితో పోటీ లేనప్పుడు వాళ్ళకన్నా ముందు వచ్చిందో వెనకొచ్చిందో మనకు తెలిసే అవకాశం లేదు. కానీ మనం పక్క పొలంలో వేసినప్పుడు దానికన్నా ఆ పక్క పొలంలోని ఎన్నికన్నా 3 రెట్లు 3 ఇంతల గింజలు ఈ ఒక్క ఎన్నులోనే ఉన్నాయి. ఆ గింజ ప్రతి ఎన్నులో కూడా తాళ్ళు లేని గింజలు తయారైనాయి. ఇట్లా అన్ని రకాల మెరుగైన ఫలితాలు వచ్చినాయి. భూమి ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుందంటే ఈ పంట మనం కోసిన తర్వాత పైన మిగిలే కొయ్యగాలు కానీ లోపలి బాకిన వేరు వ్యవస్థ కానీ ఈ వేరు వ్యవస్థ ఈ కొయ్యగాలే మనకు ప్రతిసారి కారుకి అదే ఎరువు అవుతుంటుంది. మనం వేరే సేంద్రియ ఎరువులు వాడటం వల్ల అధికంగా మనం ఇంకొంచెం సేంద్రియ తత్వాన్ని సేంద్రియ కార్బన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ మనకు ఇప్పుడు ఒకవేళ అలాంటి ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నాం అనుకోండి, ఈ భూమిలో ఉన్న ఈ పైన మనం కోసిన తర్వాత మిగిలే కొయ్యగాలు లోపల బాకిన వేరు వ్యవస్థే మనకు సేంద్రియ కర్బనంగా మారి భూమిలో బయట నుంచి ఎరువులు తెచ్చుకోకుండా ఇదే సరిపోతుంది. అట్లా కారుకు దిగుబడులు పెరిగి అసలు ఇది 100 బస్తాలకు చేరే అవకాశం ఉంది. ఇది అతిశయోక్తిగా ఉండొచ్చేమో కానీ ఇది మాత్రం క్రమబద్ధంగా ఫస్ట్ 46 బస్తాలు 50 బస్తాలు 70 బస్తాలు అట్లా చేరి 100 బస్తాలకి అది చేరిన తర్వాత అది ఎప్పుడు పర్మనెంట్గా అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం విధిగా పచ్చి రొట్టె వేసుకోవాలా, లేకపోతే కొన్ని ఇప్పుడు
కొన్ని సేంద్రియ మనకు ఎరువులు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇది సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని, లేకపోతే హ్యూమిక్ యాసిడ్ అని, ఏదో మన మన బొగ్గు గనుల్లో దొరికేది ఏదో అంతర్లీన లియోనాడైట్ అని ఏదో వచ్చినాయి అన్ని ఎరువులు. అవి ఎంత ప్రభావం అనేది మనం అయితే చూడలే, కానీ అవి వచ్చినాయి కాబట్టి అవి కూడా సేంద్రియ ఎరువుల కిందనే వస్తాయి. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, మనం ఆరుదళ్ళు పెట్టిన కొద్దీ భూమిలో జింకు ధాతు ఉన్నా కానీ అది తీసుకునే వేడి అంటే భూమి ఉష్ణోగ్రత మొక్క ఉష్ణోగ్రత అనుభవించటానా, లేకపోతే భూమిలో తేమ ఉండకపోవటానా మనకు భూమిలో జింకు ఉంటే అధికంగా వినియోగించుకొని కిరణజన్య సంయోగక్రియ వేగవంతంగా జరిగి మొక్క గణనీయమైన ఎదుగుదల కలిగి ఉంటుంది. అదే మనకు నీళ్లు పెడితే ఆ నీళ్ళలో ఉన్న చల్లదనం వల్ల కానీ నీటి ముంపునకు గురి కావడం వల్ల అంటే సూక్ష్మధాతు లోపాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు రాలేదు. మొక్క అన్ని రకాలుగా నాణ్యంగా ఉంది. అంటే భూమిలో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, మనం బాగా నీళ్లు పెట్టినప్పుడు ఏమైందంటే ఈ చల్లదనం వల్ల ఈ నీటి ముంపునకు మనం నీటి ముంపునకు గురి చేయడం వల్ల జింక్ ఉన్నా కానీ తీసుకోలేదు. ఇప్పుడు ఆ కారణంగానే అసలు వరి ఆహారంగా తీసుకునే ప్రధాన ఆహారం, సార్వత్రిక ఆహారం వరి అందరికీ. కాబట్టి ఇంతమందికి మధుమేహ వ్యాధి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఈ భూమిలో ఉన్న జింకు ఏ కొద్దిపాటో మనకు మనం ఆరుదలు పెట్టినప్పుడు కూడా వచ్చినప్పుడు మనం దాన్ని మళ్ళీ తౌడు రూపంలో వెళ్ళిపోతుంది. ముడి ధాన్యం పొట్టొల్చిన బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి ఇంకా అధికంగా ఫలితాలు వస్తాయి. సరే, ఏ కొద్దిగా వచ్చినా అది ఏ రోజు రూపంలో అంతర్లీనంగా కొంచెం దానికి ఆ గింజలోకి ఇంకినా కానీ అది కొంచెం మనిషికి అది చేరే అవకాశం ఉంటుంది.